దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు. ఈరోజు మీరు ఏ సమస్యల్లో ఉన్నారో, అవి ఆర్థిక సమస్యలైనా కావచ్చు, అనారోగ్య సమస్యలైనా కావచ్చు, లేదా శత్రు భయాలైనా కావచ్చు. ఈరోజు దేవుడు మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. ఈ రోజున దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మోషేకి తోడై ఉన్న దేవుడు, అలానే యెహోషువకు తోడై ఉన్న దేవుడు, ఇజ్రాయేలు జనాంగానికి తోడై ఉన్న దేవుడు, నీకును నాకును తోడై ఉన్నాడు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మీరు ఏ సమస్యల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీరు సమస్యలు వచ్చినాయి కదా అని చెప్పి దేవుణ్ణి దూరం అయిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళవద్దు. ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాడు. ఇప్పుడు మీరు సమస్య కోసం ప్రార్థన చేయగానే వెంటనే జవాబు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు దానికి జవాబు రాకుండా అయితే ఉండదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని, ఇచ్చిన మాటని నెరవేరుస్తాడు. ఎప్పుడు దేవుడు మాట తప్పడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. దేవుని యందు ధైర్యం తెచ్చుకొని ఉండండి. దేవుడు మీకు చెప్తున్నాడు కదా, నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు అనారోగ్య సమస్యలను, శత్రు భయాలను, ఆర్థిక సమస్యలను, ఇలా మీకు ఏవేవో పరిస్థితులు గలిబిలి తీసుకొస్తాడు సాతాను. కాబట్టి సాతాను కుట్రను మీరు నమ్మవద్దు. దేవుడి మీద నమ్మకం ఉంచండి, ఆయన మీద ఆనుకోండి. ఈరోజు దేవుడైతే మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు అని. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. దేవుడు ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.